క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు రెండవ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి వాక్యోపదేశానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి దివ్య పఠనాలు యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు, పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు, మరియు యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. గత ఆదివారము బాప్తిజమం యొక్క మహోత్సవ సందర్భంగా యేసు ప్రభువుకు గొప్ప సాక్ష్యము ఇచ్చినటువంటి వ్యక్తిగా పునీత బాప్తిస్త యోహాను గారి గురించి ధ్యానించాం. ఈ వారం మరి ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం. ఆ వ్యక్తియే యేసు తల్లి, మరందరి తల్లి మరియమ్మ. మరియ తల్లి కూడా క్రీస్తుకు ఈ లోకంలో గొప్ప సాక్ష్యముగా నిలిచింది. ఆ సాక్ష్యానికి చక్కటి ఉదాహరణే ఈనాటి సువిశేషములో మనం విన్న కానాపెల్లి విందులో అద్భుతం. మరియమ్మ, యేసు మరియు ఆయన శిష్యులు కానాపల్లెలోని వివాహమునకు వెళ్ళటం జరిగింది. ఇంటి యజమాని అతిథులందరినీ సాదరంగా ఆహ్వానించి అన్ని సత్కార్యాలు చేశాడు. కానీ అనుకోకుండా అతిథులు ఎక్కువ రావటం వలన లేక ఇతర కారణాల వలనో ఆ ఇంటికి ఒక అనుకోని కష్టం వచ్చింది. అది ఆ ఇంటి ప్రతిష్టకు సంబంధించినది. వారు విందు కొరకు సిద్ధం చేసుకున్న ద్రాక్షారసము అయిపోయింది. అతిథులందరూ ఇంకా ద్రాక్షారసము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. విందు సమయంలో ఏదైనా కొంచెం తగ్గితే ఎవరు ఎన్ని మాటలు అనుకుంటారో మనకు బాగా తెలుసు. ఇలాంటి సందర్భమే కానాపల్లిలోని ఈ కుటుంబానికి ఎదురైంది. అలాంటి సమయంలో ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలని తలంచిన మొట్టమొదటి వ్యక్తి మరియ తల్లి. యేసుక్రీస్తు ప్రభువుపై విశ్వాసముతో వెళ్ళి ఆయనకు